పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు పాకిస్తాన్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని మరోసారి బయటపెట్టేలా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మదర్సా విద్యార్థుల వినియోగం నుంచి భారత యుద్ధ విమానాల కూల్చివేత వరకు ఆయన చేసిన ప్రకటనలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి. పాకిస్తాన్ పార్లమెంట్లో మాట్లాడుతూ దేశ భద్రత విషయంలో అవసరమైతే మదర్సాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులను కూడా వినియోగించుకుంటామని ఖవాజా ఆసిఫ్ ప్రకటించారు. మదర్సాలు, అక్కడి విద్యార్థులు మాకు రెండో రక్షణ వలయం లాంటి వారు. సమయం వచ్చినప్పుడు వారిని దేశ రక్షణ కోసం 100% వాడుకుంటాం అని ఆయన పేర్కొనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అమాయకులైన విద్యార్థులను యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు బలిపశువులను చేస్తారా అంటూ పలువురు నెటిజన్లు, సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. విద్యా సంస్థల పవిత్రతను దెబ్బతీసేలా మాట్లాడవద్దని హితవు పలుకుతున్నారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఖవాజా ఆసిఫ్ మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ POKలోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేయనుందని సమాచారం తమకు ముందే ఉందని, అయితే తమ స్థావరాల వివరాలు బయటపడకూడదనే ఉద్దేశంతోనే భారత డ్రోన్లను కూల్చివేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ దాడిని తాము ఉద్దేశపూర్వకంగానే తిప్పికొట్టలేదని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఇలా ఉంటే భారతదేశంలో పాక్ జాతకంపై జోకులు వేస్తున్నారు. భారత్ ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టడంతో ప్రతి దాడులు మొదలుపెట్టిన పాకిస్తాన్ ఆది నుంచి అన్నింటిలోనూ విఫలమవుతూనే ఉంది. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్ జాతకం పైన సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. పాకిస్తాన్ దేశం 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి ప్రత్యేక దేశంగా ఏర్పాటైంది. పాకిస్తాన్ వ్యవస్థాపక సంవత్సరం, తిథి, నక్షత్రాలు, కాలమానం ప్రకారం పాకిస్తాన్ జాతకం మేష లగ్నానికి చెందినదని చెబుతున్నారు. మేష లగ్నానికి అధిపతి కుజుడు ప్రస్తుతం బలహీనపడి కర్కాటక రాశిలో ఉన్నాడని, కుజుడు నీచ రాశిలో ఉంటే ఎందులోనైనా ఓటమి తప్పదని తెలుస్తుంది. ఏ రకంగా చూసినా పాకిస్తాన్ జాతకం పరమ దరిద్రంగా ఉందని కొందరు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కర్కాటక రాశిలో బలహీనంగా ఉన్న కుజుడు జూన్ 7వ తేదీ వరకు పాకిస్తాన్కు చుక్కలు చూపించబోతున్నాడని చెబుతున్నారు. భారత్తో పెట్టుకున్న పాకిస్తాన్ యుద్ధంలో గెలవడం కష్టమేనని ఖగోళ పరిణామాలు కూడా చెప్తున్నాయని పేర్కొంటున్నారు. పాక్ దేశ వ్యవస్థాపక జాతకంలో 3వ గృహానికి అధిపతిగా ఉన్న బుధుడు 4వ గృహానికి అధిపతి అయిన చంద్రుడితో కలిసి ఒక ప్రమాదకరమైన సంయోగం చేయడం వల్ల పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని, సైనిక ఘర్షణ పాకిస్తాన్కు నష్టాన్ని చేకూరుస్తుందని చెప్తున్నారు.